హలో గైస్. సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే బనానా షేక్ మిల్క్. సో మనం ఇంట్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ బనానా తినడానికి చాలా ఇష్టపడరు. సో ఈ విధంగా ఇప్పుడు సమ్మర్లో కూల్గా మధ్యాహ్నం వేళ ఇలా బనానాతో జ్యూస్ చేసి ఇవన్నీ చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు చూసేద్దామా. నేనైతే 2 బనానాస్ తీసుకున్నాను. 2 బనానాస్ తీసుకొని చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బనానా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. సో ఇలా మనం బనానా జ్యూస్ తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. సో చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టపడి చాలా రోజు తాగుతారు. ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా చిక్కటి పాలను యాడ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు లైట్గా షుగర్ వేయడం వల్ల కొద్దిగా తీపినెస్ అనేది వస్తుంది, లేదంటే కొంచెం చప్పగా ఉంటుంది. సో నేనైతే చక్కెర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం లయన్ వేస్తున్నాను. ఒక లయన్ మంచిగా దీన్ని మెత్తగా పట్టుకోండి ఇప్పుడు. సో చూడండి మనకు మంచిగా చిక్కగా వస్తుంది, ఫ్రూట్ జ్యూస్ లాగా. ఎలా అంటే మన బాదం మిల్క్ ఎలా ఉంటుందో సో అలాగే మీలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీలోకి. సో అయితే డ్రై ఫ్రూట్ యాడ్ చేసుకోకుండా ఓన్లీ నార్మల్గా లయన్ పాలు అలాగే బనానా వేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది మీదంగా నేను యాడ్ చేసాను, ఎందుకంటే చిన్నపిల్లలు అలా మీదంటే ఇష్టపడి తినుకుంటూ తాగుతారనేసి చిన్న చిన్నగా కట్ చేశాను. బాదం అలాగే కాజు పిస్తా కూడా యాడ్ చేయొచ్చు. సో మీకు ఇలా నచ్చినట్లయితే ఇలా చేసి ట్రై చేసి చూడండి, తాగండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు. సో మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.